క్రియేటివ్ ఇండస్ట్రీలోకి డ్రోన్లు వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పరిసరాలను అందంగా చిత్రీకరిస్తూ మనల్ని కూడా విహంగ వీక్షణ చేయిస్తున్నాయి. అలాగే వ్యవసాయంలోకి డ్రోన్లు వచ్చాక రైతుల పని సులభమైంది. గట్టు మీద కూర్చొని పొలం మొత్తం స్ప్రే చేసుకుంటున్నారు మన రైతులు. గతంలో స్ప్రేయర్లను భుజాలు తగిలించుకొని పొలం మొత్తం తిరుగుతూ స్ప్రే చేయాల్సి వచ్చేది. మాస్క్ కూడా కట్టుకోకుండా స్ప్రే చేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడేవాళ్ళు మన రైతులు. లేకపోతే స్ప్రే చేసే మనుషుల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. డ్రోన్ల రాకతో ఈ సమస్య నుండి బయటపడినట్లు అంటున్నారు రైతులు. 10 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే 1 ఎకరానికి స్ప్రే చేసుకోవడం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది అంటున్నారు మన రైతులు. మ్యాపింగ్ విధానం ద్వారా పొలాన్ని విభజించుకొని ప్రతి సాలుకు స్ప్రేయింగ్ పడేలా ప్రోగ్రామ్ను ముందుగానే రూపొందించుకొని సరైన శిక్షణ పొంది డ్రోన్లతో స్ప్రే చేసుకోవడం వల్ల వ్యవసాయ కూలీల సమస్య నుండి బయటపడే అవకాశం ఉందంటున్నారు రైతులు. అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా తప్పించుకునే అవకాశం ఈ డ్రోన్ల రాకతో రైతులకు కలిగింది. రానున్న రోజుల్లో డ్రోన్ల స్వరూపం, ప్రయోజనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. థర్మో స్కానర్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తే ప్రతి మొక్కను స్కాన్ చేసి ఆ మొక్క ఎలా ఉంది, నీరు అవసరం ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఆ పంటకు ఎటువంటి పోషకాలు అవసరం అవుతాయి అనే డేటాను రైతులకు అందించే టెక్నాలజీ రాబోతుంది. ఇప్పటికే పలు దేశాలు అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీ మనకు రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల పంటకు ఎప్పుడు ఎలాంటి పోషకాలు అందించాలి, పంటకు ఎంత నీరు ఇవ్వాలి, చీడపీడలు అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సమాచారం ఎప్పటికప్పుడు రైతుల ముందుంటుంది. భూమిలోని పోషకాల స్థాయి నుండి మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్ సమాచారం అంతా ఈ డ్రోన్లు రైతుకు చేరవేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే పొలాన్ని స్కాన్ చేసి పరిష్కారం చెప్పే డాక్టర్ పాత్రని భవిష్యత్తులో డ్రోన్లు పోషించబోతున్నాయి. వ్యవసాయంలో ముందు వచ్చే టెక్నాలజీలను ఉపయోగించాలంటే మన రైతులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులాగా అన్నీ నేర్చుకుని ఉండాలేమో. అంటే భవిష్యత్తులో మనం చూడబోయే రైతులు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళతో పోటీ పడేలా ఉన్నారు. ఆదాయంలో కూడా వాళ్ళని మించి సంపాదించే అవకాశం రైతులకు వస్తే ఇక అంతా సస్యశ్యామలమే. మనం చూడబోయేది స్వర్ణయుగమే.